హాయ్ అందరికీ. మనందరం వింటూనే ఉన్నాం గ్రహణం గ్రహణం అని. కానీ అసలు గ్రహణం అంటే ఏమిటి, దాని వెనక సైన్స్ ఏం చెబుతుంది, మనం పూర్వం వాళ్ళు ఎందుకు గ్రహణాన్ని స్పెషల్గా ట్రీట్ చేశారనే దాని గురించి తెలుసుకుందాం. అసలు గ్రహణాలు ఎన్ని? 2 రకాలు. ఒకటి సూర్యగ్రహణం, 2 చంద్రగ్రహణం. సూర్యగ్రహణం అంటే సూర్యుడు భూమి మధ్యలోకి వస్తాడు, దాంతో సూర్యకాంతి భూమి మీదకి రావటం ఆగిపోతుంది. దీనినే సూర్యగ్రహణం అంటారు. చంద్రగ్రహణం అంటే భూమి సూర్యుడు చంద్రుడు మధ్యలో వస్తుంది, దాంతో భూమి నీడ చంద్రుడిపై పడుతుంది. అప్పుడు చంద్రుడు ఎరుపు రంగు లేదా కాంతి తక్కువగా కనిపిస్తాడు. అదే చంద్రగ్రహణం. సింపుల్గా చెప్పాలంటే సూర్యగ్రహణం అంటే చంద్రుడు సూర్యుడిని కప్పేస్తాడు, చంద్రగ్రహణం అంటే భూమి చంద్రుడిని కప్పేస్తుంది. అంటే గ్రహణం అనేది ఒక న్యాచురల్ షాడో గేమ్ లాంటిది. ఆకాశంలో సూర్యుడు చంద్రుడు భూమి సరిగ్గా ఒక్క లైన్లో ఉన్నప్పుడు మాత్రమే ఈ గ్రహణాలు ఏర్పడతాయి. అసలు పూర్వకాలంలో గ్రహణాన్ని ఎందుకు ప్రత్యేకంగా చూశారు, దానికి గల భౌతిక కారణాలు తెలుసుకుందాం. అప్పట్లో కరెంటు, సైన్స్, టెక్నాలజీ వంటివి ఏమీ లేవు. గ్రహణం రోజు లైట్ తగ్గిపోతుంది కాబట్టి ఆహారం పాడవుతుంది అనే భయంతో తినకూడదు, వండకూడదు అనేవారు. సూర్యగ్రహణం రోజు సూర్యుని చూడకూడదు అని చెబుతారు. దానికి కారణం చాలా సింపుల్. సూర్యుడి కాంతిలో ఉన్న అల్ట్రావైలెట్ రేస్ మన కళ్ళను హాని చేస్తాయి అని అప్పట్లో సూర్యగ్రహణం రోజు సూర్యుడిని చూడకూడదు అనే పద్ధతిని పాటించారు. అయితే చంద్రగ్రహణం రోజు ఎందుకు చూడకూడదు? చంద్రగ్రహణం రోజు మన కళ్ళకి ఎటువంటి హాని ఉండదు, కానీ భూమి నీడ చంద్రుడిపై పడటం ఒక అశుభం అని భావించేవారు. అందుకే పూజలు చేయకూడదు, చూడకూడదు అనే ఆచారం వచ్చింది. పూర్వకాలంలో కరెంటు లేనందువలన వాతావరణం చీకటిగా వింతగా ఉండటం వల్ల కడుపుతో ఉన్న స్త్రీలకు భయం కలిగేది. భయంతో స్ట్రెస్ హార్మోన్ పెరిగితే గర్భంలోని శిశువుపై ప్రభావం ఉంటుందని, అలాగే ఆ సమయంలో బయట తిరగటం వల్ల ఎక్కడైనా మొక్కలు, జంతువులు, పాడైన ఆహారం తాకితే ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంటుందని మన పెద్దవాళ్ళు కడుపుతో ఉన్న స్త్రీలు కదలకూడదు, బయటికి పోకూడదని నియమాలు పెట్టారు. ఈ నియమం కేవలం తల్లి బిడ్డ రక్షణ కోసం మాత్రమే పెట్టారు. గ్రహణ సమయంలో ప్రకృతి శాంతంగా ఉంటుంది, తక్కువ కాంతి, నిశ్శబ్దం. ఇది మన మైండ్కి రిలాక్స్ ఇస్తుంది. రిలాక్స్ సమయంలో మైండ్ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. అందుకే పాత గ్రంథాలలో గ్రహణం సమయంలో చేసే జపం, ధ్యానం, దానం వంటివి 100 రెట్లు ఫలితాలు ఇస్తాయని మన పెద్దవాళ్ళు చెబుతారు. గ్రహణం అనేది రేర్ ఈవెంట్, తరచుగా జరగదు. అందుకే అది చాలా గుర్తుంచుకునే రోజులా మారింది. పూర్వకాలంలో గ్రహణం ఒక పండగలా భావించేవారు. పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు ఆ రోజు అందరూ ఒకే చోట, అంటే ఇంట్లోనైనా దేవాలయంలోనైనా గంగానది దగ్గరైన కలిసి కూర్చొని పూజలు, హోమాలు, దానాలు చేసేవారు. ఇది కేవలం ఒక వ్యక్తిగత ఆచారం కాదు, ఒక సామూహిక కార్యక్రమం. గ్రహణం అనేది ఒక న్యాచురల్ ఈవెంట్ లాంటిది. అది ఒక వైజ్ఞానిక అద్భుతం, ఒక ఆధ్యాత్మిక అవకాశము. గ్రహణం అనేది భయపడాల్సిన సమయం కాదు. మనలో ఉన్న చైతన్య శక్తిని పెంచుకోవడానికి, మనస్సుని స్థిరం చేసుకోవడానికి, ధ్యానం చేయడానికి ఇది ఒక మంచి అవకాశము, మంచి టైం కూడా. మనమందరము ఈసారి వస్తున్న చంద్రగ్రహణాన్ని ఉపయోగించుకుందాము, మనలో ఉన్న శక్తిని జాగృతం చేసుకుందాము. ఇలాంటి మరికొన్ని విషయాలను తెలుసుకోవడానికి నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.